అంబటి రాంబాబుది సర్ప్రైజ్ అటాక్. ఆయన మీదకి ఆయన అక్కడికెళ్ళి ఉద్యమం చేయడానికి రెడీ అయినప్పుడు, ఆ బ్యానర్ చించడానికి రెడీ అయినప్పుడు, కర్రలు పుచ్చుకుని రెడీలో ఉండటం, అక్కడ అమ్మనా బూతులు తిట్టడం, దాంతో పోలీసులు ఆయన బలవంతంగా కారులో నుంచి దిగనీయకుండా పంపించేస్తున్నాం. ఆ టైంలో మాట్లాడిన మాట. అదేం పక్కా ప్లాన్‌గా మాట్లాడింది కాదు వీళ్ళన్నట్టు. ఆయన్ని లంకొడక, లంకొడక అని పెద్ద ఎత్తున తిడతన్నారు. ఆయన కాకపోతే ఆ తిట్టినోళ్ళని తిట్టడం మానేసి చంద్రబాబు గారిని తిట్టాడు. అది ఖచ్చితంగా తప్పే. అది అయ్యింది. ఆ వెంటనే అతను ఎక్స్‌పెక్ట్ చేసింది తన వరకు అనుకున్నాడు గానీ, తన ఇంటి మీద దాడిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేసుంటే జోగి రమేష్ లాగా చేసుండేవాడు. ఇప్పుడు జోగి రమేష్ జాగ్రత్తగా జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించి పేపర్‌లో ప్రకటన ఇచ్చి మరీ రెడీ చేసుకున్నాడు. అంటే దాడి అనలేదు, నిరసన చేస్తామని 4 గంటలకనేది. దాంతో జోగి రమేష్ టీమ్ చాలా పర్ఫెక్ట్‌గా ఆ చుట్టుపక్కలంతా సెల్ ఫోన్‌లను పట్టుకుందో, కెమెరాలు పెట్టుకుందో గానీ, మొత్తం విజువలైజేషన్ రెడీ చేసి పెట్టుకున్నారు. అందుకనినే ఎక్కడ బిగిన్ అయ్యారు వీళ్ళంతా? ఎక్కడ పోగయ్యారు? ఆ పోగైనోళ్ళకి ఎవరు నాయకత్వం వహించారు? వాళ్ళ పేర్లేంటి? ఎవరెవరు ఎంతెంత మంది వాళ్ళ ఎనకాల ఉన్నారు వచ్చినోళ్ళకి? వాళ్ళందరూ కలిసి ఎక్కడ దాడి చేశారు? పోలీసులతో ఎక్కడ వీళ్ళందరూ కొలైడ్ అయ్యారు? ఆ తర్వాత రాళ్ళెక్కడేశారు? ఎక్కడి నుంచి రాళ్ళు పట్టుకొచ్చారు? పెట్రోల్ బాంబులు ఎవరేశారు? మొత్తం డీటెయిల్డ్ వీడియో. పక్కా ప్లాన్డ్‌గా జరిగింది అనడానికి కావాల్సినటువంటి వీడియో మొత్తం తీశారు. అన్నిటిని మిక్స్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. దాదాపు 32 నిమిషాల వీడియో. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏమేం చేశారు అన్నటువంటి. ఇది జోగి పర్ఫెక్ట్‌గా స్కెచ్ చేసి టోటల్ రిపోర్ట్‌నంతా కూడా ముందుగానే సేకరించి పెట్టుకున్నాడనమాట. అంటే తన ఇంటి మీద దాడి జరుగుతదని తెలుసు. పోలీసులకు చెప్పాడు జోగి రమేష్. బట్ ఆళ్ళు పట్టించుకోలేదు. అదే ఇప్పుడు పెద్ద సీన్ అవుతుంది.